2014-19 ప్రధానమంత్రి గారు 2022 కల్లా ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలని యాక్చువల్గా నిర్ణయించి ఈ యొక్క హౌసెస్కి 1,50,000 ఇచ్చేట్టుగా నిర్ణయిస్తే ఆ రోజు కేంద్రంలో ఈ యొక్క సేమ్ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ హౌసింగ్లో వెంకయ్య నాయుడు గారు యాక్చువల్గా మంత్రిగా ఉన్నారు. అందువల్ల వారితో నేను ఎన్నోసార్లు కలవటం డిస్కస్ చేయటం 7,01,481 ఇళ్ళు తీసుకొచ్చానండి. 7,01,481 ఇళ్ళు. దట్ ఈస్ ద హైయెస్ట్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కల్లా హైయెస్ట్ ఇళ్ళు తీసుకొచ్చింది మన రాష్ట్రం. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు సభ్యులందరూ చెప్పారు, ఒక కక్ష సాధింపుతో పేదల నిరుపేదలకి ఎందుకు ఇట్టాటి ఇళ్ళని ఉన్న ఇళ్లలో 2,38,360 ఇళ్లను క్యాన్సిల్ చేసి కేవలం 2,61,640 ఇళ్లు మాత్రం ఉంచారు. కానీ ఉంచి అవన్నీ కంప్లీట్ చేశారంటే అవి కూడా కంప్లీట్ చేయాల. మన ప్రభుత్వం ఉన్నప్పుడే 77,000 ఇళ్లని కంప్లీట్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాల్లో విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసింది 57,000 మాత్రమే. 57,000 ఇళ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా 1,10,000 ఇళ్లు చేశారు. ఇప్పుడు అంత సభ్యులందరూ చెప్పారు రోడ్డు లేదు, డ్రైన్ లేదు, ఎస్టీపీ లేదని. 1,10,000 నామకే వాసి. అవి కూడా ఏంటంటే మన ప్రభుత్వంలో 75% కంప్లీట్ చేసి 90% కంప్లీట్ చేసి 85% కంప్లీట్ చేసిన ఆ 1,10,000 మాత్రం కంప్లీట్ చేశాడు. మిగతా అన్ని వదిలేశారు. ఆ రోజు డిజైన్ చేసినప్పుడు ముఖ్యమంత్రి నాకు ఒకటే చెప్పారు, ఇల్లంటే 4 గోడలు కట్టి స్లాబ్ వేయటం కాదు, జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా ఒక చక్కటి ఇల్లు ఉండాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి హై ప్రయారిటీ ఇవ్వమంటే ఆ రోజు షీర్వాల్ డిస్ట్రిక్ట్తో ప్రతి ఇంటికి పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకున్నట్టుగా పుట్టి పెట్టాం అధ్యక్ష. క్వాలిటీగా ఉండాలని ఏదో సిమెంట్ పూసేసి కాకుండా పుట్టి పెట్టాము. ఫ్రంట్ డోర్ ఫ్రేమ్ అధ్యక్ష అందరూ చెప్తున్నాను, ఫ్రంట్ డోర్ ఫ్రేమ్ టీక్వుడ్ పెట్టాను. బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా పేదలకు టీక్వుడ్ పెట్టండు. ఫ్రంట్ డోర్ ఫ్రేమ్ టీక్వుడ్. అదేవిధంగా కిచెన్ లో ఆడవాళ్ళు వంటకునే కిచెన్ లో బ్లాక్ స్టోన్ వేసాం, గ్రానైట్ స్టోన్. అదేవిధంగా సింక్ వచ్చి స్టెయిన్లెస్ సింక్ పెట్టాం. అటకలు అడిగారు. బిల్డింగ్ కట్టిన తర్వాత చాలా మంది మహిళలు వచ్చి సార్ అటకలు కావాలా, అటకలు లేకుంటే మా సామాన్ ఎక్కడ పెట్టుకోవాలంటే అటకలు ఏర్పాటు చేసాం, కప్బోర్డ్స్ ఏర్పాటు చేసాం. తర్వాత వర్టిఫైడ్ టైల్స్ 2x2 ఏ గ్రేడ్. బహుశా ఎక్కడ ఏ గ్రేడ్ వేరు. మేము స్పెసిఫికేషన్ లో ముఖ్యమంత్రి గారు చెప్పారు స్పెషల్ గా ప్రతి పేదవాళ్ళైనా హ్యాపీగా ఉండాలంటే 2x2 ఏ గ్రేడ్ వర్టిఫైడ్ టైల్స్ వేసాం అధ్యక్ష. అదేవిధంగా విండోస్ స్టీల్ విండోస్ పెట్టాం. అదేవిధంగా ప్రతి దగ్గర ఫెసిలిటీస్ ఉండాలని కమ్యూనిటీ హాల్ డిజైన్ చేసాం, కమ్యూనిటీ హాల్. అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్స్ అక్కడ ఉండే వాళ్ళకి అంటే మళ్ళీ ఎక్కడంటే అక్కడ బొంకులు పెడతారని ప్రతి దగ్గర షాపింగ్ కాంప్లెక్స్. అదేవిధంగా ఒక స్కూలు. ఇప్పుడు అడిగారు ఇక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి, మాఫియా అన్ని జరుగుతున్నాయని. ఒక అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్. అదేవిధంగా అప్రోచ్ రోడ్డు, పార్కుల అధ్యక్ష ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎక్కడ ఇల్లు కట్టినా ఖచ్చితంగా పార్క్ పెట్టమని యాక్చువల్ గా చెప్పారు. ప్రతి దగ్గర పార్క్ డిజైన్ చేసాం.